బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో చికెన్ మరియు కోడిగుడ్లు అమ్మకాలపై నిషేధం విధించడంపై పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ రంగంపై అనేక మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి కోడిగుడ్ల వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయని, పౌల్ట్రీ రంగంపై అవగాహన లేని కొంతమంది పౌల్ట్రీ రైతులు సరైన సమయంలో కోళ్లకు వ్యాక్సినేషన్లు వేయకనే పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగానే ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్న ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ సెక్రటరీతో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్. బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయనే ఒక వార్తతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందనే చెప్పవచ్చు. అయితే 2020లో ఈ సంక్షోభం కారణంగా పౌల్ట్రీ రంగంలో వేల మంది రైతులు కూడా నష్టపోయారు. అయితే ప్రస్తుతం అదే రకమైన గడ్డు పరిస్థితులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పౌల్ట్రీ రంగంపై కూడా ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తున్నాయి. మనతో పాటు ఈ పౌల్ట్రీ ఫెడరేషన్ సెక్రటరీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి దీనిపై ఈ వైరస్పై ఎలా ఉంది, జిల్లాలో ఏ రకంగా ఉంది అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కూడా ఎవరు చికెన్ కోడిగుడ్లు తినద్దంటూ కూడా ఇటు రాజకీయ నాయకులు చెప్పడంపై దానిపై మీ ఆంతర్యం ఏంటి? ఇది వైరస్ జిల్లాలో ఏ స్థాయిలో ఉందంటారు? ముందుగా నా పేరు మల్లిడి రామకృష్ణారెడ్డి. నేను ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నాను. రాష్ట్రంలో సుమారుగా 4.5 నుంచి 5 కోట్ల వరకు లేయర్ బర్డ్స్ అంటే గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక 10 డేస్ నుంచి బర్డ్ ఫ్లూ అని ఈ బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా భోపాల్ తీసుకెళ్లారు. అక్కడ పాజిటివ్ రావటం వల్ల కొద్దిగా చిన్న రైతులు అవగాహన లేక వాళ్ళు వ్యాక్సినేషన్ చేయలేక, లేకపోతే వేరే పరిస్థితుల వల్ల వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఈ బర్డ్ ఫ్లూ రావటం అన్నది జరిగింది. దీనివల్ల భయంకరమైన పరిస్థితి అయితే మాత్రం ఏమి ఉండదు. ఇది 23 డిగ్రీల పైన ఈ వైరస్ అన్నది అసలు నిలవదు, ఇది చనిపోతుంది. అందుచేత మనం హార్మ్ఫుల్ ఏం కాదు మా మనిషికి. అందుచేత ఇంత గవర్నమెంటు ఇంత సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మాత్రం లేదు. 2013లో ఒకసారి వచ్చింది బర్డ్ ఫ్లూ, తర్వాత మళ్ళీ 2020లో వచ్చింది. పౌల్ట్రీ వ్యవస్థ కోలుకుంటుందిరా అనే టైంలో వచ్చి మళ్ళీ ఇది బర్డ్ ఫ్లూ వచ్చి మమ్మల్ని కుదేస్తుంది. ఈ నవంబరు డిసెంబర్లో టెంపరేచర్లు 18 డిగ్రీలు 19 డిగ్రీలు పడిపోవటం వల్ల ఈ వ్యాధి అనేది జనరల్గా ఈ వింటర్ సీజన్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి అన్నా లేకపోతే ఏదన్నా తక్కువ టెంపరేచర్ వల్ల. ఇది ఆటోమేటిక్గా ఈ జనవరి ఎండింగ్ అయిపోయింది, ఫిబ్రవరిలో ఎంటర్ అయిపోయారు. రథసప్తమి దాటిన తర్వాత 34 డిగ్రీస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వ్యాధులన్నీ కూడా హీట్ స్ట్రోక్ తప్ప వ్యాధులన్నీ ఏవి కనిపించవు మా పౌల్ట్రీ ఇండస్ట్రీలోను. నేను 1993 సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడి 1,80,000 కోళ్ళకి యజమాని నేను. పౌల్ట్రీ ఇండస్ట్రీ అన్నది ఎప్పటికీ కూడా అలా వృద్ధి చెందుతూనే ఉంది మన రాష్ట్రంలోనూ. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువ అంటే ఈ రోజు డైలీ మార్కెట్కి వెళ్ళి బాయిలర్ ఉంటుందా, ఎక్కువ లేయర్ అంటే గుడ్డుకు సంబంధించిన ఎక్కువ జిల్లాలో ఉన్నాయా? ఏ వ్యాపారం ఆ వ్యాపారం. బాయిలర్ అన్నది వేరు సెపరేటు, లేయర్ అన్నది సెపరేటు. లేయర్ అన్నది దగ్గర 120 ట్రక్కుల వరకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే మా ఉత్పత్తిలో ఉన్న 60% అంతా కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళిపోద్ది. ఒరిస్సా, తర్వాత వెస్ట్ బెంగాల్, అస్సాము, ఇటు యూపీ అన్నీ వెళ్తుంది. ఇప్పుడు మధ్యలో ఈ కుంభమేళా గురించి యూపీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కొద్దిగా కన్జంప్షన్ తగ్గింది. దాని మీద కొద్ది మార్కెట్ కిందకి రావడం జరిగింది. ₹4.20 మా చేతికి వస్తుంది ఇప్పుడు. అయితే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో అది పూర్తిగా కంట్రోల్లోనే ఉందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ ముందుగానే ఈ శానిటైజన్ చేయడం కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కానీ అన్నిట్లోని కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు లోపలికి వచ్చే వ్యక్తులను కూడా పూర్తిగా కరోనా సమయంలో ఏ రకంగా అయితే శానిటేషన్ చేశారో అదే రకంగా కూడా ఇప్పటికీ శానిటేషన్ చేస్తూ కూడా ఇక్కడ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ
కొంగలు ముఖ్యంగా ఈ వ్యాధి రావడానికి కొంగల ద్వారానే వ్యాప్తి చెందుతాయి. అయితే ఇక్కడ కొంగలు రాకుండా కూడా ఎప్పటికప్పుడు ఈ తారాజోవులు వేయడం, ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాల్లో ఎటువంటి వైరస్ కూడా ఇంకా రాకుండా ప్రస్తుతానికి సేఫ్ జోన్లోనే ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.